గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం యాక్చువల్గా ఇవాళ బిఎడ్ తెలుగు బోధన అభ్యసన శాస్త్రం తెలుగు మెథడాలజీ గురించి మాట్లాడుకుందాం. అయితే మన డిఎస్సికి సంబంధించిన వరకు చూసుకుంటే మన స్కూల్ అసిస్టెంట్కి ఉన్న 60 మార్కులలో కంటెంట్లో ఉన్న 60 మార్కులలో దాదాపు 32 ప్రశ్నలు అంటే 16 మార్కులు మనకు ఓన్లీ మెథడ్ తెలుగు మెథడ్ నుంచే రావడం జరుగుతుంది. లాస్ట్ 2024 క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్టయితే అందులో మ్యాక్సిమం 25th రోజు జరిగినటువంటి సెషన్ 1లో లేదా సెషన్ 2లో అదేవిధంగా 26th రోజు జరిగినటువంటి తెలుగు పండిత్ ఏదైతే ఉందో ఆ పోస్టుకు కూడా ఫస్ట్ యూనిట్ భాష ఆవశ్యకత స్వభావం సమాజం ప్రయోజనాల నుంచే 4 నుంచి 5 క్వశ్చన్లు లేదా 6 క్వశ్చన్ల వరకు కూడా రావడం జరిగింది. సో మనకు ఈ పుస్తకంని చూసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈజ్ బయట ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళలో 20 నుంచి 30, 40 వరకు నిర్వచనాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇందులో మొత్తం మోరల్గా చూసినట్టయితే ఫస్ట్ యూనిట్లో 8 నిర్వచనాలే ఉన్నాయి. అదేవిధంగా ఒక 5 బుక్లనే మెన్షన్ చేయడం జరిగింది గ్రంథాలను. సో ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇవే ఈ బెంజమిన్ వార్ఫ్ అదేవిధంగా జాన్ స్టూవర్ట్ మిల్, ఎడ్వర్డ్ సఫైర్ వీళ్ళ నిర్వచనాలే రావడం జరిగింది. వీళ్ళు రచించినటువంటి బుక్కులే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందులోంచే తీసుకొని రావడం జరిగింది. సో చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ వన్ బెంజమిన్ వార్ఫ్ ఏమని చెప్పింది చూడండి. ఈయన నిర్వచనం భాష ప్రాముఖ్యత గురించి ఈయన అభిప్రాయం ప్రకారం భాష అంటే వ్యక్తి యొక్క ఆలోచనలకు ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది. సో ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవడానికి చూడండి, బెంజమిన్ వార్ఫ్ ఏదైతే ఉందో వాస్తవిక జ్ఞానం, ఓకేనా, వార్ఫ్ వాస్తవిక జ్ఞానం అనేది గుర్తుపెట్టుకోవాలి. స్టూవర్ట్ మిల్ అంటే మెరుపు అనేది గుర్తుపెట్టుకోండి మనకు మిల్. జాన్ స్టూవర్ట్ మిల్ మేధస్సును ప్రసరించే కాంతిగా వర్ణించాడు భాష అంటే. సఫైర్ ఎడ్వర్డ్ సఫైర్ వేరే, ఎడ్వర్డ్ సఫైర్ వేరే అండి. చూడండి ఇక్కడ ఎడ్వర్డ్ సఫైర్ భాష సమాజపు ఆలోచనలను జ్ఞానాన్ని విలువలను తెలియజేసే వాహకమని ఎడ్వర్డ్ సఫైర్ తెలియజేస్తే, సఫైర్ ఏమని తెలియజేసిండో చూడండి. భావ వినిమయంలో తమ భావాలను ఉద్వేగాలను కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనమే భాష అని చెప్పడం జరిగింది. వాలంటరీలీ ప్రొడ్యూస్డ్ సింబల్స్, ఓకేనా. చూడండి ఇక్కడ సఫైర్ వేరే, ఎడ్వర్డ్ సఫైర్ వేరే. సో అదేవిధంగా ఈ నిర్వచనం ఫస్ట్ యూనిట్లోంచి ఫస్ట్ పేపర్లోంచి ఒక మార్క్ రావడం జరిగింది.